ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు నేను ఈ వీడియోలో అయితే నా ప్లేస్మెంట్ జర్నీ గురించి అయితే షేర్ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ యాక్సెంచర్ గురించి అయితే కొన్ని వీడియోస్ చేశాను. సో మీరు కానీ చూడకపోతే నా ఛానల్లో ఉంటాయి, వెళ్ళి చూసేయండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. రిక్రూట్మెంట్ అనేది ఆన్ క్యాంపస్ అవుతుంది, ఆఫ్ క్యాంపస్ అవుతుంది. సో నేనైతే ఆన్ క్యాంపస్ గురించి అయితే చెప్తాను. మీ కాలేజ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్తో కంపెనీస్ అనేవి వస్తాయి అన్నమాట, రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటాయి అన్నమాట. 3-2 నుంచి కాలేజ్ ప్లేస్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో మనము కొన్ని ముందే తెలుసుకోవాలన్నమాట. కంపెనీస్ అనేవి ఎన్ని రౌండ్స్ రిక్రూట్మెంట్స్ చేస్తారు అండ్ ఏమేమి స్కిల్స్ మనం నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా నేనైతే చెప్తానన్నమాట. సో ప్రతి ఒక్క కంపెనీకి దెర్ ఇస్ సెట్ ఆఫ్ రౌండ్స్ అనమాట. సో కొన్ని కంపెనీస్ అయితే 3 రౌండ్స్లోనే రిక్రూట్మెంట్ చేసుకుంటాయి, కొన్ని కంపెనీస్ అయితే 5 రౌండ్స్, కొన్ని అయితే 6, కొన్ని అయితే 2 రౌండ్స్లోనే అయిపోతాయి. సో ఏ కంపెనీ అయినా సరే మనకు ఈ స్కిల్స్, నేను చెప్పే స్కిల్స్ అయితే ఉంటే సో ఈజీగా క్రాక్ చేయొచ్చు అనమాట. సో మోస్ట్ కామన్ రౌండ్ ఏంటి అంటే యాప్టిట్యూడ్. సో యాప్టిట్యూడ్ అనేది చాలా ఈజీ. సో హార్డ్లీ దీనికి ఒక 20 to 30 డేస్ ప్రిపరేషన్ ఉంటే చాలు. సో మనము ముందే ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో మనకి కాలేజ్ వాళ్ళే చెప్తారు లైక్ ఇలా కంపెనీ రిక్రూట్మెంట్కి వస్తుంది అని. సో వాళ్ళే అకార్డింగ్లీ మనకు యాప్టిట్యూడ్ కోర్సెస్ అయితే, ట్రైనింగ్స్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో ఈ యాప్టిట్యూడ్ ఏంటి అంటే జస్ట్ మీకు ఒక లాజిక్, ఫార్ములా, టైం మేనేజ్మెంట్, ఈ 3 తెలిస్తే మనకు యాప్టిట్యూడ్ అనేది చాలా ఈజీ అనమాట. సో ఎవ్రీబడి క్యాన్ ఈజీలీ డూ ఇట్. ది ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే యాప్టిట్యూడ్లో మీకు చాలా లిమిటెడ్ టైం ఉంటుంది అనమాట. సపోజ్ లైక్ 60 క్వశ్చన్స్కి 60 minutes ఉంటుంది. లైక్ ఎవ్రీ క్వశ్చన్కి ఓన్లీ 1 minute టైం ఉంటుంది అనమాట మనం ఆన్సర్ చేయడానికి. సో టైం మేనేజ్మెంట్ అనేది యాప్టిట్యూడ్లో చాలా 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 ఇంపార్టెంట్. యాప్టిట్యూడ్లో మనకి ఏమేమి ఉంటాయి అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ అండ్ వర్బల్ యాక్టివిటీస్, సూడో కోడ్స్, సమ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ లైక్ DBMS. సో అవి కూడా ఉండొచ్చు అనమాట. సో ఎవ్రీ కాన్సెప్ట్ కూడా మనం ఫార్ములాస్ ఏంటి, లాజిక్ ఏంటి అని తెలుసుకుంటే చాలు. సో ఇలా చాలా చాలా ఈజీగానే క్రాక్ చేయొచ్చు మనం ప్రిపేర్ అయితే. సో అండ్ ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్ క్లియర్ చేస్తే నెక్స్ట్ రౌండ్ అనమాట. సో నెక్స్ట్ రౌండ్ వచ్చేసి టెక్నికల్ రౌండ్ ఉండొచ్చు, కోడింగ్ రౌండ్ ఉండొచ్చు అనమాట. సో కోడింగ్ రౌండ్లో ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ ఎ కోర్ సబ్జెక్ట్ అనమాట. అట్లీస్ట్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మీకు తెలిసి ఉండాలి, లైక్ C++, జావా, పైథాన్ ఇలాగా. సో నేను రికమెండ్ చేసేది ఏంటి అంటే C++ అండ్ జావా. సో ఈ 2 మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సో ఇవి ఇప్పటికే కాదు, ఫ్యూచర్లో కూడా మీరు ఏ జాబ్ ఇంటర్వ్యూ క్రాక్ చేసినా కానీ ఐటీ ఫీల్డ్లో చాలా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కోడింగ్లో మీకు 2 to 3 క్వశ్చన్స్ ఉండొచ్చు, లైక్ ఇట్ మే బీ ఈజీ, మీడియం, హార్డ్. సో అది చెప్పలేము, ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ ది కంపెనీ. ఒకవేళ మీరు టెక్నికల్ రౌండ్లో కూడా పాస్ అయితే సో నెక్స్ట్ రౌండ్కి వెళ్తామన్నమాట ఉండొచ్చు. సో అది డైరెక్ట్ ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుందన్నమాట. సో ఇంటర్వ్యూవర్ ఏంటి మిమ్మల్ని అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో నేను నా HR ఇంటర్వ్యూ ఎలా జరిగింది అనే దాని మీద ఒక వీడియో అయితే చేశాను. ఒకవేళ మీరు మొత్తం HR ఇంటర్వ్యూ గురించి తెలుసుకోవాలి అంటే లింక్ అయితే పేస్ట్ చేస్తాను, మీరు వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి. ఇంటర్వ్యూ అనేది ఆన్లైన్ ఉండొచ్చు, ఆఫ్లైన్ ఉండొచ్చు అనమాట. సో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు, లైక్ మోస్ట్లీ మీరు రెజ్యూమ్లో ఏం పెడతారో అవే ఉంటుందన్నమాట. సో యాజ్ ఎ ఫ్రెషర్ ఇట్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ మనం రెజ్యూమ్లో ఏమి ఇస్తాము. అండ్ ఆల్సో కొన్ని రిపిటేటివ్ క్వశ్చన్స్ అయితే ఉంటుంది. అండ్ రెజ్యూమ్లో అయితే మీరు పాయింట్ మీద ఉండండి, లైక్ ఏది ఎక్స్ట్రా అయితే పెట్టద్దు, మీకు తెలిసిందే రెజ్యూమ్లో ఉండాలి. సో మీరు రెజ్యూమ్ ఎంత పర్ఫెక్ట్గా మీరు క్రియేట్ చేసుకుంటే ఇంటర్వ్యూ కూడా అంత స్మూత్గా అవుతుంది అనమాట. అండ్ ఇంటర్వ్యూలో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ చేయాలి. సో మీరు చాలా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయాలి. మీకు ఆన్సర్ చేసేటప్పుడు మీరు కాన్ఫిడెంట్గా మీరు ఆన్సర్ చేయకపోతే మిమ్మల్ని తీసుకోవడంలో లైక్ 50-50 ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో చాలా కాన్ఫిడెంట్గా మనం మాట్లాడాలి. త్రూఅవుట్ ద ఇంటర్వ్యూ కాన్ఫిడెంట్గా ఉండాలి. అండ్ మీరు ఇంటర్వ్యూలో కానీ సెలెక్ట్ అయితే ఆబ్వియస్లీ యూ గాట్ అ జాబ్. అండ్ దిస్ ఈస్ అ కామన్ రౌండ్స్ ఇన్ ఎవ్రీ కంపెనీ. సో ప్రతి ఒక్క కంపెనీలో ఒక ఫ్రెషర్గా ఇలానే ఉంటుంది, కానీ కొన్ని కంపెనీస్లో కొన్ని ఎక్స్ట్రా అసెస్మెంట్స్ అయితే ఉంటుంది. కమ్యూనికేషన్ అసెస్మెంట్, ఎస్ఏ రైటింగ్ కానీ, గేమింగ్ రౌండ్ ఆర్ గ్రూప్ డిస్కషన్, సో ఇలాంటివి కూడా ఉంటాయి. సో ఇవన్నిటికీ కామన్ థింగ్ ఏంటి, కమ్యూనికేషన్ స్కిల్స్. సో మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే డెఫినెట్లీ ఇవన్నీ అయితే క్రాక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అయితే ఎస్ఏ రైటింగ్. సో మీకైతే ఒక టాపిక్ అయితే ఇస్తారు. సో ఇన్ని వర్డ్స్లో మీరు ఆ ఎస్ఏ అయితే కంప్లీట్ చేయాలి. సో ఇది కూడా అగైన్ ఇట్ కమ్స్ ఇన్ టు కమ్యూనికేషన్ స్కిల్స్ ఓన్లీ. మనకు గుడ్ రైటింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే అదే మన పేపర్ మీద పెట్టచ్చు. నెక్స్ట్ ఏంటి, గ్రూప్ డిస్కషన్స్. సో గ్రూప్ డిస్కషన్స్లో ఒక మంచి టాపిక్ ఇస్తారు. సో ఆ టాపిక్ మీద మనము ఒక టీమ్తో కూర్చొని మనం దాని గురించి డిస్కస్ చేయాలి అనమాట. సో మనం పాయింట్స్ అనేది అప్ టు ద మార్క్ మనం కాన్ఫిడెంట్గా పెట్టాలి. సో అగైన్ ఇట్ కమ్స్ ఇన్ టు కమ్యూనికేషన్ థింగ్ ఓన్లీ. సో ఇలా ఈ రౌండ్స్ అన్ని క్లియర్ చేసుకుంటే అండ్ ఇఫ్ యూ గివ్ యువర్ బెస్ట్ దెన్ డెఫినెట్లీ జాబ్ ఇస్ యోర్స్.
మోస్ట్లీ ఇవే ఉంటాయన్నమాట. ఒకవేళ మీకు క్యాంపస్ టు రిక్రూట్మెంట్ వస్తుంది అంటే. సో యా, దట్స్ ఇట్. సో మీకు కానీ అసెన్షియల్ గురించి ఆర్ ఎనీ అదర్ డౌట్స్ రిగార్డింగ్ రిక్రూట్మెంట్ ఆర్ జాబ్ రోల్స్, ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. సో ఐ విల్ రిప్లై టు ఇట్ అండ్ ఐ విల్ ఆల్సో ట్రై టు మేక్ ఎ వీడియో ఆన్ దాట్. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో నేను ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ వస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్.